ఏటీఎంగా మారిపోయింది, దాని నుంచి డబ్బులు లాగి అవినీతికి పాల్పడుతున్నారన్న ప్రధాని మోదీ కామెంట్ సంబంధించి, అలాగే టీడీపీకి ప్రచారం చేసిందని మహిళను అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేయించిన వైసీపీ మద్దతుదారుల దాష్టీకానికి సంబంధించి ఈరోజు మనం పబ్లిక్ పాయింట్లో మాట్లాడదాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి అనలిస్ట్ విక్రమ్ పోల గారు ఉన్నారు. సో విక్రమ్ పోల గారు, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు చూస్తున్నాం, చంద్రబాబుకు పోలవరం ఏటీఎంగా మారిపోయింది, దాని నుంచి డబ్బులు లాగి అవినీతికి పాల్పడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు మోదీ. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? బాబు ఎక్కడికి వెళ్ళినా, మొన్న కడప సభలో కానీ నిన్న రాజమండ్రి సభలో కానీ ఒక్కొక్క పేరు పెడుతున్నారు రోజుకి చంద్రబాబుకి. యూటర్న్ బాబు అని, స్టిక్కర్ బాబు అని, మా పథకాలకి మా బొమ్మలు వేయకుండా ఆయన బొమ్మలు వేసుకుని దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు అనేసి ఈ విధంగా చేస్తున్నారు. సో దీన్ని అంతటినీ ఏ విధంగా చూడాలంటే, అంటే నిన్న ప్రధాని మోడీ గారి ప్రసంగాన్ని మనం చూసినట్లయితే చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఆయన కొన్ని విమర్శలు చేశారు. ముఖ్యంగా యూటర్న్ బాబు అని పదే పదే ఆయన ఆ పదాన్ని ఉపయోగించడం చూస్తే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ అసలు యూటర్న్ తీసుకుంది అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఆయన యూటర్న్ తీసుకున్నదే మోడీ గారు. ఎందుకంటే మనం తెలుసు, అంటే ప్రత్యేక హోదాకి సంబంధించి ఆయన ఎటువంటి వివరణ కూడా ఇవ్వకుండా వాళ్ళు యూటర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే మనకు తెలుసు 2014 ఎన్నికల సందర్భంలో కానివ్వండి, ఆ తర్వాత కానివ్వండి, వాళ్ళు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు. తర్వాత ప్రత్యేక హోదా మీద యూటర్న్ తీసుకున్నది ఎవరు? ఫస్ట్ బీజేపీ తీసుకుంది, ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. కాబట్టి యూటర్న్ అని ఎవరన్నా అనాలి అని అంటే ఫస్ట్ మోడీ గారిని అనాలి యూటర్న్. కాబట్టి ఇది రాజకీయాల సందర్భంగా రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు. ప్రజలు కూడా వాళ్ళు బేరీజు వేసుకుంటారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, అందులో కన్సిస్టెన్సీ ఉందా లేదంటే కాంట్రడిక్టరీ ఉందా అనేటువంటిది, వైరుధ్యాలు. అంటే వాళ్ళు చెప్పిన దానికే వాళ్ళు వైరుధ్యం. ఇప్పుడు ఆయనే కదా మనకి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలన్నారు బీజేపీ. అందరూ మాట్లాడారు దాని గురించి. తర్వాత యూటర్న్ తీసుకుంది ఎవరు? కాబట్టి ఇటువంటి కామెంట్స్ ఏంటంటే ప్రజలు విఘ్నతని తక్కువగా చేయటం. అది అదేవిధంగా ఇక పోలవరం విషయంలో కూడా మనం కేంద్రం వైఖరి చూసాము. 2014 నాటి అంచనాల ప్రకారమే మేము ప్రాజెక్టుకు నిధులు ఇస్తా ఉన్నారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొంత ఖర్చు పెట్టినప్పటికీ దాన్ని రీఎంబర్స్ చేయకుండా యూటిలిటీ సర్టిఫికెట్లు కావాలని ఇట్లా రకరకాలుగా, లేకపోతే అందులో అవినీతి జరుగుతుందని రకరకాల కామెంట్స్. అది ఎప్పటి వరకు ఉంది? 4 సంవత్సరాలు కలిసినంత వరకు ఏనాడు పోలవరం గురించి ఎప్పుడు ప్రశ్నించలేదు వాళ్ళు. నిజంగా అందులో అవినీతి జరిగి ఉంటే డే 1 నుంచే అడిగి ఉండాల్సిందే, ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది, ఎందుకు అవినీతి జరుగుతుంది అనేది. ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిందో తెలుగుదేశం, అప్పుడే ప్రశ్నించడం మొదలుపెట్టారు. కాబట్టి అందులో అవినీతి జరిగిందా లేదా అనేది పక్కన పెడదాం. బట్ వాళ్ళ అనుసరించే విధానంలో ఒక కన్సిస్టెన్సీ ఉండాలి. ఖచ్చితంగా ఎన్డీఏలో భాగస్వామి అయినప్పటికీ అవినీతి జరిగితే వాళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది వాళ్ళు. కానీ 4 ఏళ్ల పాటు ఎటువంటి మారు మాట్లాడకుండా ఇప్పుడు సడన్గా బయటకు వచ్చిన తర్వాత, తెలుగుదేశం వచ్చిన తర్వాత అవినీతి కనపడటం అనేటువంటిది అది మంచిది కాదు. ప్రధాని మోడీ గారి స్థాయికి తగినట్టుగా ఆయన మాట్లాడట్లా. నిన్న చూసాం చాలా ఆయన స్థాయిని దిగజార్చుకొని. అంటే మోడీ గారిని తెలుగుదేశం వాళ్ళు కూడా అదే స్థాయిలో విమర్శిస్తున్నారు. కాబట్టి ఆయన దానికి ప్రతిగా బహుశా చేసినట్టున్నారు. బట్ ప్రజలకు మాత్రం ఈ విషయాల్లో రెండు పార్టీలు విమర్శించుకోవచ్చు, పరస్పరం విమర్శించుకోవచ్చు, వ్యక్తిగత దోషులకు దిగచ్చు, ఇక ఆ స్థాయికి వెళ్ళిపోయినాయి రాజకీయాలు. కానీ పోలవరం విషయానికి వచ్చి, పోలవరం విషయంలో వాళ్ళు ఒక కన్సిస్టెన్సీ లేదు వాళ్ళకి. అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కూడా బీజేపీ వాళ్ళు అనుసరించింది యూటర్న్. ఫస్ట్ యూటర్న్ అనేది వాళ్ళు చెప్పాలంటే వాళ్ళే యూటర్న్ తీసుకున్నారు. కాబట్టి ప్రధాని మోడీ గారి ఇది దాన్ని ఎన్నికల ప్రసంగం అనుకోవాలి, ఓట్ల కోసం కొంత రాజకీయం చేస్తున్నారు అనుకోవాలి తప్ప దాంట్లో పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రజలు తీసుకునే అవకాశం లేదు. దేశ ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ పదే పదే విమర్శలు గుప్పించడాన్ని మనం ఏ విధంగా చూడాలంటే, ఒక రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రుల ఆత్మగౌరవంగా ఏదైతే భావిస్తున్నారో ప్రత్యేక హోదా కోసం, దానికోసం ఎటువంటి ప్రస్తావన చేయకుండా కేవలం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించడమే పనిగా పెట్టుకోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు? దీన్ని ప్రజలు ఏ విధంగా తీసుకునే అవకాశం ఉందంటారు? దీనికి సంబంధించి చర్చ కొనసాగిద్దాం. ఒక చిన్న పబ్లిక్ పాయింట్ 3 స్వాగతం. విక్రమ్ గారు, ఒక దేశ ప్రధాన స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ, ఎక్కడైనా జనరల్గా ఆ లోకల్గా ఉన్న పార్టీస్ ఒకరినొకరు విమర్శించుకోవడం ఓకే, బట్ వీళ్ళు ఏం చేస్తారు అనేది ప్రజల్లోకి చెప్పకుండా కేవలం విమర్శలకే పరిమితం అవడాన్ని ఏ విధంగా చూడాలంటే? అంటే ఇది ఎన్నికల సమయం, మామూలు సందర్భాలలో చేసే విమర్శలకి ఎన్నికల సమయంలో చేసేటువంటి విమర్శలకి చాలా తేడా ఉంటుంది. అయితే ఏంటంటే ప్రధాని మోడీ గారు, నరేంద్ర మోడీ గారు మనందరికీ తెలుసు, చాలా జనసామాన్యంలో వెళ్ళే భాషను ఉపయోగిస్తారు. బహుశా అందువల్ల నేను అనుకోవటం
దీనిని ఎంచుకున్నట్టున్నారు. ఇది బలాల దేవుడు, బాహుబలి, ఇటువంటివన్నీ కూడా. సరే, ఇక్కడ తెలంగాణ విషయంలో వచ్చేటప్పటికి ఇక్కడ చెప్పారు 35,000 కోట్లు మేము రాష్ట్రానికి ఇచ్చామనేది. అదే సందర్భంలో రాజమండ్రి సభలో చెప్పలేకపోయారు, రాష్ట్రానికి ఏమి ఇచ్చాము అనేటువంటి మాట మాట్లాడలేదు. ఇక్కడ హైదరాబాద్లో, ఇక్కడ తెలంగాణలో వచ్చినప్పుడు 35,000 కోట్లతో మేము అనేక పనులు చేపట్టామని చెప్తున్న మోడీ గారు ఏపీలో మాత్రం అది చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇంకా ఎంతో ఇవ్వాల్సింది ఉంది, రాష్ట్రానికి చేయాల్సింది ఉంది కాబట్టి అది చెప్పలేనటువంటి పరిస్థితిలో ఆయన ఏంటంటే ఎఫెన్స్ ఈజ్ ద బెస్ట్ డిఫెన్స్ అన్న విధంగా ముఖ్యమంత్రి గారి మీద వ్యక్తిగతంగా కానివ్వండి, హెరిటేజ్ మీద కూడా మాట్లాడారు. మామూలు ఇదే అని కాదు, అన్నిటి మీద మాట్లాడారు. బహుశా ఇక్కడ స్థానికంగా ఉండే బీజేపీ వాళ్ళు ఆయనకి కొంత ఆ స్పీచ్ అదంతా తయారు చేసినట్టుగా కనబడుతున్నది. చాలా రోజుల నుంచి తెలుగుదేశం బీజేపీల మధ్య హోరాహోరీగా బయటకు వచ్చిన తర్వాత కూడా విమర్శలు చాలా స్థాయి ఇటు నుంచి కూడా వెళ్ళింది. అంటే ప్రధాని మోడీ గారిని మామూలు తెలుగుదేశం అధికార ప్రతినిధులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు వాళ్ళు కూడా చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాబట్టి అంటే దేశ ప్రధాని అనేటువంటి ఇది లేకుండా వీళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ ఇక్కడ రెండు పార్టీలు ఏ విధమైనటువంటి విమర్శలు చేస్తున్నారు అనేది పక్కన పెడితే మనం అంటే ప్రధాని మోడీ గారు స్పృశించినటువంటి అంశాలు ఏంటి, ప్రజలను ఆకట్టుకోవడానికి ఏం చేశారు, ప్రజలకి ఏమైనా అష్యూరెన్స్ ఇచ్చారా, ఎందుకంటే మేము తిరిగి అధికారంలోకి వస్తున్నామని చెప్తున్నటువంటి మోడీ గారు తిరిగి మేము రేపొద్దున వస్తే ఆంధ్రప్రదేశ్ని ఈ విధంగా ఆదుకుంటాము అనేటువంటిది ఆ ప్రస్తావన లేకుండా కేవలం విమర్శలకి పరిమితం అవటం అనేటువంటిది అది దురదృష్టకరం. అందువల్ల విమర్శించకూడదనో విమర్శల స్థాయి ఎప్పుడూ దాటిపోయారు, అన్ని పార్టీలు దాటిపోయారు, ఆ గీత దాటిపోయారు. కాబట్టి అది కాదు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆయన ప్రజలకు ఏ విధమైనటువంటి అష్యూరెన్స్ ఇవ్వగలిగారు అనేటువంటిది చూస్తే అష్యూరెన్స్ విషయంలో అసలు ఎక్కడా కూడా తిరిగి మళ్ళీ ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇస్తామని కానీ ప్రత్యేక హోదాని ఇస్తామని కానీ చెప్పడం లేదు. అందువల్ల ప్రజలు ఏ విమర్శలు చేసినా కూడా ఇప్పుడు అందరి దృష్టి ప్రత్యేక హోదా ఇస్తారా లేదా, ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అన్నారు కాబట్టి బీజేపీ కూడా ఇర్రెలవెంట్ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి సంబంధించినంత వరకు బీజేపీ అనేటువంటి పార్టీ ఎప్పుడైతే ప్రత్యేక హోదాని పక్కన పెట్టిందో, అసలు అంశాన్ని ప్రస్తావించడం లేదో, ఇప్పటికీ ఉన్నది కదా ప్రత్యేక హోదా అనేది ఒక సెంటిమెంట్గా మారినటువంటి నేపథ్యంలో బీజేపీ ఎంత చేసినా ఎంత ప్రచారం చేసినా కూడా మీకు ప్రత్యేక హోదా ఇస్తాము అనేటువంటి ఒక హామీ లేకపోతే బీజేపీ ఈజ్ ఇర్రెలవెంట్. కాబట్టి మోడీ గారు ఏం మాట్లాడారు, ఏం విమర్శలు చేశారు అనేటువంటిది అది ప్రజలు దాన్ని గమనిస్తారు. కానీ ఆయన ఎటువంటి హామీ ఇవ్వలేకపోయారు అనేటువంటిది ప్రజల్లోకి వెళ్తుంది. సో పోలవరానికి జాతీయ హోదా కల్పించారు. సో ఇటువంటి పరిస్థితుల్లో పోలవరాన్ని మేమే టేకప్ చేస్తాం, మేమే ఆ పనులన్నీ దగ్గరుండి చేస్తాం అనేది ఎక్కడ భరోసా ఇవ్వకుండా పోలవరాన్ని ఏటీఎంలో యూజ్ చేస్తున్నారు, దాని నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. అలాంటప్పుడు కేంద్రమే దాన్ని తీసుకుని వాళ్ళే ఆ వర్క్ చేస్తామని ప్రజలకు ఎందుకు స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతున్నారంటారు? పోలవరానికి జాతీయ హోదా ఇచ్చింది మోడీ గారు కాదు కదా, ఎన్డీఏ ప్రభుత్వం కాదు, విభజన హామీలోనే ఉన్నది అది జాతీయ హోదా. కాబట్టి అది ఇన్ఎవిటబుల్, అనివార్యంగా ఇచ్చారు అది, అంతే తప్ప వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద లేకపోతే వాళ్ళ ప్రజల మీద ప్రేమతో ఇవ్వాల. విభజన చట్టంలో ఉన్నది కాబట్టి వాళ్ళు జాతీయ హోదా ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది. కానీ వాళ్ళు దాంట్లో పెట్టారు కదా 2014 నాటి అంచనాల ప్రకారమే మేము నిధులు ఇస్తామంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు దాకా ఇవ్వటం లేదు వాళ్ళు, అంటే పెరిగిన అంచనాల ప్రకారం ఇవ్వటం లేదు. ముఖ్యంగా ఆర్ఆర్ ప్యాకేజీ వాళ్ళు ఏంటంటే ఆర్ఆర్ ప్యాకేజీ అనేది 32,000 కోట్ల మేర ఉన్నది. అది 2013 భూసేకరణ చట్టం ప్రకారమే ఆర్ఆర్ ప్యాకేజీ ఉన్నది. అయినప్పటికీ కూడా వాళ్ళు దానిని అసలు పట్టించుకున్నట్టుగా, ఎందుకంటే 2013 భూసేకరణ చట్టం వచ్చిన తర్వాతనే కదా ప్రభుత్వం వచ్చింది 2014లో. కాబట్టి ఏ ప్రాజెక్టులో అయినా నిర్వాసితులకు ఇవ్వాల్సింది 2013 భూసేకరణ చట్టం ప్రకారమే నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి. కాబట్టి ఒక్క ఆర్ఆర్ ప్యాకేజీలోనే మీకు 32,000 కోట్లు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మేము 2014 అంచనాల ప్రకారమే వెళ్తామని చెప్పేసి అందులో కూడా ఇంకా నిధులు ఇవ్వకుండా ఉండటం అనేటువంటిది మంచిది కాదు. అదే నితిన్ గడ్కరీ గారు వచ్చారు 2-3 సార్లు ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. కానీ ఆయన వచ్చి అటువంటిది ఏమి ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. నితిన్ గడ్కరీ గారు అక్కడికే వెళ్ళారు కదా, అంటే పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళారు. ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మనం చూసినట్లయితే ఆయన ఎక్కడా కూడా అవినీతి జరిగింది అనేటువంటిది లేదు, యూటిలిటీ సర్టిఫికెట్లు ఇవ్వలేదు, అందువల్ల నిధుల విడుదలలో జాప్యం జరుగుతుంది అనేటువంటిది చెప్పారు. కాబట్టి ఈరోజు అంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పోలవరం ప్రాజెక్టుకి తగిన నిధులు ఇవ్వకుండా దాన్ని ఆపి అదేదో ఏటీఎం అయింది అంటే ఎస్టాబ్లిష్ చేయండి. ఇప్పుడు చెప్పడం ఎందుకు, ఎందుకంటే ఈ దాదాపు ఏడాది అయింది ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం
పోలవరంలో నిర్దిష్టంగా అవినీతి జరిగినట్లయితే అది ఎత్తి చూపించాల్సిన బాధ్యత ఉంది కదా, ఎక్కడెక్కడ అవినీతి జరిగింది అని తెలుగుదేశాన్ని తరోగా ఎక్స్పోజ్ చేసి ఉండాల్సింది. అది చేయకుండా ఈ రోజు వచ్చి అందులో ఏటీఎం లాగా వాడుతున్నారు అనేటువంటిది మనం ఇక్కడ ప్రతిపక్షాలు వాడుతున్నటువంటి లాంగ్వేజ్ అది. దాన్ని బట్టి మనం చూస్తున్నాం ఏంటంటే ఆయన ఆ ప్రతిపక్షాలు వాడే భాషనే వాడుతున్నారు తప్ప ఆయన సొంతంగా వీళ్ళు ఇక్కడ శోధించింది కనుక్కున్నది ఏమీ లేదు అది. కాబట్టి ఇది ఏంటంటే ఒక బ్లాంకెట్గా ఒక విమర్శలు చేసేసి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశాన్ని తప్పు పట్టడానికి మాదేమీ లేదు, మేమంతా బాగానే చేస్తున్నాము, కానీ వీళ్ళు మాత్రం అవినీతికి పాల్పడుతున్నారు అనేటువంటిది ఒక ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఆయన ప్రయత్నించినట్టు కనపడుతుంది. ప్రజలు దానిని రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితులు అయితే ఉండరు అనేటువంటిది నా అభిప్రాయం. రైట్. మోదీ ఏదైనా ఒక పని చేస్తే కనుక దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఆయన కంటే మించిన వ్యక్తి ఎవరు లేరు అనేది టాక్ జరుగుతుంటుంది. కానీ మొన్న జగన్ కొన్ని కామెంట్స్ చేశారు. కియా కంపెనీని మోదీ ఎక్కడికి తీసుకొచ్చారో అందులో వ్యాఖ్యలు చేశారు. కియా మోటార్స్ తెచ్చింది మోదీయే, ఇందులో చంద్రబాబు ప్రమేయం ఏ లేదని. కానీ మోదీ ఎక్కడ కూడా ఆ విషయానికి సంబంధించి గత 2 రోజులుగా ఆ చర్చ జరిగింది. కానీ మోదీ వచ్చిన తర్వాత ఎక్కడ ఆ విషయం ఎక్కడ ప్రస్తావించలేదు. సో దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే రాష్ట్ర బీజేపీ నేతలు గతంలో ఇదంతా మోడీ గారే తీసుకొచ్చారు అనేటువంటిది వాళ్ళు చెప్తా వస్తున్నారు. అంటే ఇక్కడ ఒకటి జరిగిందండి. కియా మోటార్స్ అంటే నాకున్న సమాచారం ప్రకారం కియా మోటార్స్ని ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశానికి తీసుకురావాలనేటువంటిది ప్రధాని మోడీ గారు ఆ సంస్థ ప్రతినిధులతో సూచన చేసినప్పుడు వాళ్ళు దేశంలో ఎక్కడొక్కడ ఏదో ఒక రాష్ట్రంలో పెట్టాలనేటువంటిది వాళ్ళు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకున్నది. సో చొరవ తీసుకొని ఆ పరిశ్రమ ఇక్కడికి రావడానికి కృషి చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సో ఆ విధంగా కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. అయితే ఒక దశలో దాన్ని గుజరాత్ కూడా తీసుకెళ్తారు అనేటువంటిది కూడా వచ్చింది. అది ఎంతవరకు అది వాస్తవం మనకు తెలియదు కానీ, బట్ ప్రధాని మోడీ గారు దేశంలో కియా మోటార్స్ని ఒక సంస్థను ఏర్పాటు చేయడానికి ఆయన కొంత చొరవ తీసుకున్నారు. దానిని అందిపుచ్చుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ ఏంటంటే అండి, ఏదైనా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నా, ఇటువంటి పరిశ్రమలు రావాలన్నా కేంద్రం రాష్ట్రం రెండు పరస్పరం కృషి ఉంటుంది. అంతేగాని ఎవరు ఇది మా ఘనత అంటే మా ఘనత అని చెప్పుకోవటం అనేటువంటిది అది మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రాల మధ్య చాలా పోటీతత్వం నెలకొన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చొరవ అనేటువంటిది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తారో, ఎక్కడైతే ఆకర్షణీయమైనటువంటి రాయితీలు లభిస్తాయో, ఇవాళ పరిశ్రమలు స్థాపన చేయడానికి ఆయా రాష్ట్రాలు ఆయా కంపెనీలు కూడా రాష్ట్రాలను ఎంచుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎందుకు పెట్టారు ఇవాళ? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏ రాష్ట్రం అయితే ముందున్నదో, అట్రాక్టివ్గా ఉంటుందో, అందువల్ల పరిశ్రమలు అక్కడికి వెళ్తున్నాయి. అందువల్ల మోడీ గారిది కృషి కొంత ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ది ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి దాన్ని ఒక ప్రచార అంశంగా దానిని పట్టుకొని ఇవాళ మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కదా. సరే, ఇవాళ ఈ ప్రచారాంశాల్లో ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు అనేటువంటిది అసలు ఎవరు చెప్పట్లా. కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా ప్రతి అంశాన్ని తీసుకెళ్లి ప్రచారానికి వాడుకుంటున్నారు. అంటే పారిశ్రామిక అభివృద్ధిలో కియా మోటార్స్ అనేది ఒకటి ఉన్నది కాబట్టి దాన్ని బీజేపీ వాళ్ళు చెప్పుకోవాలి తప్ప జగన్ గారు చెప్పటం అంటే బీజేపీ తరఫున, బీజేపీకి ఆయన ఏమీ అధికార ప్రతినిధి కాదు కదా. బీజేపీ వాళ్ళు చెప్పుకుంటే, వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈయన దానికోసం బీజేపీ తరఫున మాట్లాడటం అనేటువంటిది అది ఏ విధంగా సమంజసం అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందువల్ల కియా మోటార్స్ విషయంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కొంత చొరవ తీసుకున్న మాట వాస్తవం. కాబట్టి వాళ్ళు దానికి అట్రాక్ట్ అయ్యే ఇస్తున్నటువంటి రాయితీలు చూసి ఆ సంస్థని ఏర్పాటు చేశారు అనంతపురం జిల్లాలో, చిత్తూరు జిల్లాలో. కాబట్టి దీని మీద పెద్దగా వివాదం ఉండాల్సిన అవసరం లేదు. అంటే జగన్ గారు ఏదైనా చేస్తారు. ఇవాళ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఇదేది అంటే నో బార్ అనమాట. విమర్శలకి అసలు ఎక్కడా కూడా ఇది చేయొచ్చా ఇది చేయకూడదా అనేటువంటిది లేదు. కాబట్టి కియా మోటార్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ ఉన్నది ఖచ్చితంగా ఉన్నది. అది రైట్. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా ఇక్కడ జగన్ కానీ, ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ కానివ్వండి, అటు మోదీ కానీ ముగ్గురు కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద దాడి చేస్తున్నారు, మూకుమ్మడి దాడి చేస్తున్నారు, వీళ్ళు కావాలని చేస్తున్నారు అనేది టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు పదే పదే. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ఇప్పుడు జరుగుతున్న వాస్తవ పరిస్థితులు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అంటే వాళ్ళు లైక్ మైండెడ్గా ఉన్నారు. మోడీ గారు, కేసీఆర్ గారు, జగన్ గారు. కేసీఆర్ గారు చాలా ఓపెన్గా చెప్పారు, మేము వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాం అన్నారు. వైసీపీ వాళ్ళు కూడా కేసీఆర్ గారు సపోర్ట్ తీసుకుంటున్నామని చెప్పారు. వాళ్ళు ఏదో ఫెడరల్ ఫ్రంట్లో ఉంటాం అనేటువంటి మాట మాట్లాడారు. సరే, మోడీ గారికి మాకు సంబంధం లేదని వైసీపీ వాళ్ళు చెబుతున్నారు, కేసీఆర్ గారు చెబుతున్నారు. కానీ మోడీ గారిని
బీజేపీని వీళ్ళిద్దరికీ ఏమో అంటగట్టే ప్రయత్నం తెలుగుదేశం చేస్తుంది. కాబట్టి ఎక్కడో ఒక అండర్స్టాండింగ్ అయితే ఉన్నదనేది అందరికీ తెలిసిందే. ఇవాళ మనం కేసీఆర్ గారికి బీజేపీకి వాళ్ళు పైకి తిట్టుకుంటున్నప్పటికీ, పైకి మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా లోపల ఏదో అంతర్గతంగా ఒక అండర్స్టాండింగ్ ఉందనేటువంటి భావన కలుగుతున్నది. అదేవిధంగా వైసీపీకి బీజేపీకి కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంది అనేటువంటిది మనకి చాలా స్పష్టంగా తెలుస్తున్నది. కాబట్టి ముగ్గురు కలిసి ఏపీ లో ఖచ్చితంగా తెలుగుదేశాన్ని ఓడించాలనేటువంటి ఒక పథకంతో ఉన్నారు వాళ్ళు. అందులో అది బహిరంగంగానే చెప్పారు కదా, మేము తెలుగుదేశాన్ని ఓడిస్తామని అందరూ చెప్పారు. ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పారు. మోడీ గారు వచ్చి వాళ్ళు చాలా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. జగన్ గారు విమర్శలను పెంచారు. కాబట్టి ఖచ్చితంగా ముగ్గురు కలిశారు ఏదో ఒక స్థాయిలో. అంటే పూర్తిగా బాహాటంగా కలిశారని మనం చెప్పలేము, కానీ ఏదో ఒక స్థాయిలో ఎక్కడో అక్కడ కలిశారు. కలిసి ఉమ్మడిగా తెలుగుదేశాన్ని ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, కృషి చేస్తున్నారు. కాబట్టి అందులో అది ఏమి దాపరికం ఏమి లేదు. అది చాలా స్పష్టం, అంటే ప్రజలకైతే చాలా స్పష్టత ఉన్నది. రైట్. ఇక టీడీపీకి ప్రచారం చేసిందని నిన్న మహిళపై దౌర్జన్యం చేసి అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేయించిన వైనాన్ని మనం చూసాం చిత్తూరు జిల్లాలో. సో అంతకుముందు కూడా ఇలాంటి సంఘటన జరిగాయి, గుంటూరులో ఒకటి, విశాఖలో ఒకటి, ఇట్లా. సో మామూలుగా అంటే ఈ విధంగా జరగడాన్ని, సామాన్య వ్యక్తులపై ఇటువంటి దౌర్జన్యాలకు దిగడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు ఇటువంటి సమయంలో? చాలా దురదృష్టకరం అండి. అంటే రాజకీయ పార్టీలు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. వాళ్ళ ఎన్నిక అభిమానాలు అందరికీ ఉంటాయి. అందరూ గంపగొత్తగా ఒకే పార్టీకి అసలు పోటీ ఎందుకు? కాబట్టి ఎవరి అభిప్రాయాలకి, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఓటు చేసుకునేటువంటి స్వేచ్ఛ ప్రజలకు ఉన్నది. అది కాబట్టి ఈ రకంగా పలానా పార్టీగా ఓటు వేయాలి, లేకపోతే మేము దౌర్జన్యం చేస్తాము, ఇల్లు ఖాళీ చేస్తాము అని ఎవరన్నా కూడా, అది వైసీపీ అన్నా, టీడీపీ అన్నా, మరొక పార్టీ అన్నా కూడా అది మంచిది కాదు. అది అందువల్ల దీని మీద ఈసీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళు ఏమైందంటే రెండు ప్రత్యర్థి పార్టీలు వైరు పక్షాలుగా మారిపోయినాయి. శత్రు అంటే మనం అనకూడదు, కానీ శత్రు శిబిరాలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది అన్ని పార్టీలు కూడా. అంటే ముఖ్యంగా తెలుగుదేశం, వైసీపీలు. కాబట్టి ప్రజలలో కూడా ఈ రకమైనటువంటి ఒక అంటే ఆ శత్రుత్వం, ఆ భావం కలుగుతున్నది. కాబట్టి అది భరించలేనటువంటి పరిస్థితికి వచ్చిందేమో అని అనిపిస్తుంది. ఇది మంచిది కాదు. ప్రజలు కూడా ఏంటంటే సంయమనంతో ఉండాలి. ఎవరు ఏ పార్టీ గెలిచినా కూడా ప్రజలకి పెద్దగా ఒరిగేది ఏమీ లేదండి. ఒక అధికార మార్పిడి జరుగుతుంది తప్ప, ఇవాళ చూసాం మనం బ్రిటిష్ కాలం నుంచి తెల్లోళ్ళు పోయారు, నల్లోళ్ళు వచ్చారు. అధికార మార్పిడి జరిగిందే తప్ప క్వాలిటేటివ్ చేంజ్ ఏం జరగలేదు. కాబట్టి ప్రజలు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. దీనిని అంటే కార్యకర్తల్లాగా, రాజకీయ నాయకుల్లాగా వాళ్ళు కూడా బిహేవ్ చేయకూడదు. అది ఇవాళ సొసైటీలో అన్ని రకాలైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉండాలి, అన్ని వర్గాలు కలిసిమెలిసి ఉండాలి తప్ప అందరూ ఒకే పార్టీకి ఉండాలి, ఆ పార్టీకే మేము ఇళ్ళు అద్దెకిస్తాము, లేకపోతే మేము ఖాళీ చేస్తాము అనేటువంటి ఒక భావన ఎందుకునో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కనపడుతుంది. దురదృష్టం లేకపోవటం ఇది మంచిది కాదు. దీని మీద ఈసీ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరైతే సామాన్యులకి రక్షణ కల్పించే విషయంలో ఎన్నికల కమిషను చాలా గట్టిగా అంటే యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి. మీరు స్వేచ్ఛగా ఎవరికైనా ఓటు వేసుకోండి, ఓటు వేసుకునేటువంటి పరిస్థితులను కల్పించాల్సిన అవసరం ఎన్నికల కమిషన్ ఉంది. ఏదైతే వాళ్ళ మీడియాలో రిపోర్ట్ అయిందో ఆ సంఘటనల్ని వాళ్ళు సుమోటోగా స్వీకరించి దాని మీద విచారణ జరిపించి నిందితుల్ని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత అయితే ఉన్నదండి. సో గతంలో మనం కానీ ఇప్పటి వరకు చూస్తున్నాం, కులం మతం ప్రాతిపదికన అద్దెకి ఇల్లు తీసుకుంటున్న పరిస్థితులు ఉంటున్నాయి. కానీ ఇప్పుడు పార్టీని కూడా దృష్టిలో పెట్టుకుని అద్దెకి దిగాల్సిన పరిస్థితులు ఉన్నాయన్న భావన కలిగిస్తుంది ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే. మీరేమంటారు? ఉన్నాయండి. అంటే కొన్ని మన విలేజెస్ చూస్తే కొన్ని ఇళ్ల మీద పార్టీ జెండాలు ఎగురుతూ ఉంటాయి. అంటే వాళ్ళ అభిమానాన్ని చాటుకోవడానికి అట్లాగా చేస్తూ ఉంటారు. సహజంగానే కొంతమంది ఏంటంటే ఈ మధ్య ఏ పార్టీ అంటే ఏ కులమో లేకపోతే మతమో ఇట్లాగా అడిగి ఇళ్ళు ఇచ్చేటువంటి సంస్కృతి ఇదేంటంటే ప్రజల్లో అంటే సమాజంలో చైతన్యం పెరుగుతున్నదా, చైతన్యం తగ్గుతున్నదా, ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అనేటువంటిది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే రాజకీయాలు పక్కన పెట్టండి, రాజకీయం అనేటువంటిది మనిషి జీవితంలో ఒక భాగం. అది చాలా ఉన్నాయి, ఇంకా అనేక అంశాలు ఉన్నాయి, కేవలం రాజకీయాలే కాదు. దురదృష్టవశాత్తు ఈరోజు ఏమైపోయిందంటే మీడియా వాళ్ళు కానివ్వండి, మిగతా రాజకీయ నాయకుల ఉపన్యాసాల వాళ్ళు కానివ్వండి, రాజకీయం అనేటువంటిది ఎక్కువ అయిపోయింది ప్రజలకి. వాళ్ళు పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు రాజకీయాలతో మమేకం అయిపోయి అసలు వాళ్ళకేదో అయిపోతున్నట్టుగా, ఒక పార్టీ ఓడిపోతే తమకేదో మొత్తం కోల్పోయినట్టుగా, లేకపోతే గెలిస్తే ఏదో సాధించేసినట్టుగా ఉంది. అది అంతగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నచ్చిన పార్టీకి ఓటు వేయాలి, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, అంటే గుడ్ గవర్నెన్స్ ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళని ఎన్నుకోవాలి.
అది ప్రజలు నిర్ణయిస్తారు. అది ఒకళ్ళ చేతిలోనూ ఇద్దరి చేతిలోనూ ఉండదు, ఓటర్స్ అందరిలో కూడా ఉంటుంది. కాబట్టి ఎవరో ఒకళ్ళని మనం ఇంట్లోంచి బయటికి పంపించేస్తే వాళ్ళు పార్టీకి ఓటేయలేదని దానివల్ల ఏమీ మార్పు రాదు. కాబట్టి ఆ రకమైన టాలరెన్స్ ఉండాలి. టాలరెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఆశ్చర్యం ఏంటంటే రాజకీయ పార్టీల్లో టాలరెన్స్ ఉంటుందా, సామాన్య ప్రజల్లో కూడా అటువంటి టాలరెన్స్ కనపడతలేదు. అది సమాజానికి మంచిది కాదు. అది ఆ విధంగా సాధారణంగా గ్రామ పంచాయతీ స్థాయి ఎన్నికలు ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ వ్యవహారాలు బయటపడుతుంటాయి. కానీ ఈ ఎన్నికల్లో కూడా ఇటువంటి ప్రభావం చూపడాన్ని మనం ఎలా చూడాలంటారు? అదే రాజకీయ పార్టీలే దీనికి కారణం. రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఇవాళ అసలు మేము అధికారంలోకి రాకపోతే ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అనేటువంటిది ఒక ఆందోళనని, భయాన్ని ప్రజల్లో కలిగిస్తున్నారు. అది అన్ని పార్టీలు కలిగిస్తున్నాయి. మేమే రావాలి, మేము రాకపోతే మొత్తం సమాజంలో అరాచకం వచ్చేస్తుంది, కాబట్టి మీరు మాకు ఓటేయాలి అనేటువంటి భావన కలిగిస్తున్నారు. దానివల్ల హై వోల్టేజ్ ఇది జరుగుతున్నది అనమాట. ఆ ప్రజల్లో కూడా తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు ఎవరైతే రాజకీయ నాయకులు అంటే గెలుపు కోసం ఏవైతే చేస్తున్నారో ప్రజలు కూడా అదే విధమైనటువంటి పరిస్థితిని కల్పిస్తున్నారు. అది దాన్ని అంతగా స్వీకరించాల్సిన అవసరం సామాన్య ప్రజలకైతే లేదు. వాళ్ళు ఏంటంటే రాజకీయాలను ఒక భాగంగా తీసుకోవాలి. రాజకీయాలు ఖచ్చితంగా ప్రజల జీవితాల మీద ప్రభావితం చూపుతాయండి. అంటే ఒక క్వాలిటీ గవర్నమెంట్ రావాలంటే, నాణ్యమైనటువంటి ప్రభుత్వం రావాలి, నాణ్యమైనటువంటి పౌర సేవలు మనకు అందాలంటే ఒక మంచి ప్రభుత్వం రావాలి. అంత మాత్రం చేత అసలు ఇదే అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు రాజకీయాలే మాట్లాడి రాజకీయాలతోనే సహజీవనం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా వర్గాల్లో ఉన్నది. అది మంచిది కాదు ప్రజలకు కూడా. అది రైట్. అంటే రాజకీయ నాయకులు కేవలం విమర్శల వరకు పరిమితం అవుతుంటే మాత్రం, కానీ కార్యకర్తలు మాత్రం ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే సంస్కృతి వరకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ దాడులు కూడా చేసుకుంటున్నారు. సో ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏంటి మార్గం? వాళ్ళకి అది అటువంటి ఎంబైబ్ చేసేసారు. రాజకీయ పార్టీలు ఏం చేశారంటే వాళ్ళని మనం చూసాం కదా, అంటే మత మౌఢ్యం లాంటి ఒక మౌఢ్యాన్ని, పార్టీ మౌఢ్యం అని వచ్చాం మనం, ఆ రకమైనటువంటి మౌఢ్యాన్ని వాళ్ళలో బాగా ఎక్కించినట్టు కనబడుతుంది. కాబట్టి అది ఒక చైతన్యం రావాలి ప్రజల్లో, ఓటర్స్లో ఒక చైతన్యం రావాలి. కాబట్టి ఆ చైతన్యం కోసం అందరూ ప్రయత్నం చేయాలి సొసైటీలో. కాబట్టి కొంతమంది ఉంటారు ఇటువంటి, అంటే మనం చూసాం, అంటే ఆత్మాహుతి దళాల లాంటి పరిస్థితి ఎక్కువ కనబడుతుంది. ఇది ఏంటంటే వ్యక్తి పూజ పెరగటం, పార్టీ పట్ల అది ఎక్కువ జరగటం అనేటువంటిది ఎక్కువ జరుగుతుందండి ఇవాళ. అంటే ఎన్నికల్లో ఆబ్జెక్టివ్గా లేకుండా, అంటే అంశాలకు ప్రాధాన్యత లేకుండా వ్యక్తులకు ప్రాధాన్యత పెరగటం, వ్యక్తులు కూడా మేము లేకపోతే అసలు ఏమీ లేదు అనేటువంటిది ఒక భావన కూడా ఆ కార్యకర్తల్లో కానివ్వండి ప్రజల్లో కానీ తీసుకెళ్తున్నారు. అందువల్ల ఈ రకమైనటువంటి ఆ మౌఢ్యం అనేటువంటిది ఎక్కువ చాలా మందిలో ఉన్నది. అందువలన ఈ పరస్పర దాడులు, ఇటువంటి అంటే దూషణలు, దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది సొసైటీకి ఎంతమాత్రం మంచిది కాదు. ఒక డెమోక్రసీలో ఉన్నాము అనేటువంటిది భావన మనం చేయాలి. కాబట్టి డెమోక్రటిక్ ఎలక్షన్స్ జరగాలి. కాబట్టి ఇప్పుడు మనం చెప్తున్నాం, ఇందాక మీరు ఒక న్యూస్ ఐటమ్ ఇచ్చారు, ఒకే రోజు ఇన్ని ఉపగ్రహాలను మన అంతరిక్షంలో పంపిస్తున్నాం. అంటే ఒకవైపు ఏమో శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం అనూహ్యమైనటువంటి అభివృద్ధిని సాధిస్తున్నాం, మరోవైపు రెండో పార్శ్వం చూస్తే మనం ఒక మధ్యయుగాల నాటికి వెళ్ళిపోతున్నటువంటిది. అంటే కంటికి కన్ను, పంటికి పన్ను అనేటువంటి ఒక థీరీ ఉంది. ఆ విధమైనటువంటిది ఏమో రాజకీయాల్లో ఉంది. అంటే రాజకీయాల్లో ఎటువంటి అభివృద్ధి జరగటం లేదు. రాజకీయాలు ప్రజల్ని చాలా వెనక్కి నెట్టేస్తున్నాయి. అందువల్ల ఇటువంటి పరిస్థితి మారాలి. కావాలంటే రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, ప్రజల్లో చైతన్యం పెరగాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ విక్రమ్ పాల్ గారు. పబ్లిక్ పాయింట్కి వచ్చి చర్చలో పాల్గొన్నారు. ఇది వాళ్ళ